చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్లకు ముందు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి 6 వాగ్దానాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది. మరి 6 గ్యారంటీలు నెరవేర్చారా? ఇప్పుడు రైతు బంధు కావచ్చు, రైతులకు రుణమాఫీలు కావచ్చు, ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు సమావేశాలు ఇప్పుడు అసలు చర్చిస్తున్నారా వీటి గురించి? ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు కాంగ్రెస్ దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ కొమ్మను ఉద్యోగాలు ఇచ్చారా? నోటిఫికేషన్లు ఇచ్చారా? ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ చేశారా? లేకపోతే తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంలో 6 నెలల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా? ఒక్క నిలుమన్ కాంగ్రెస్ కండువా వేసుకోమని పొమ్మని ఒక్కన్న ఉస్మానియా యూనివర్సిటీ అది వీరులంగానే నేల చూపిస్తుంది. जो बोलते मन में आते हैं, जो बोलते हैं, जो पूरा गद्दे पे बैठने के बाद जब नाटक करते हैं మళ్ళీ అదే విద్యార్థులని కాకి బట్టలతో కొట్టిపిస్తారా? సిగ్గు శరం లేదా? ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ ఏమైంది? మన కాకి వచ్చిన తర్వాత కాకిలతో ఎందుకు కొట్టిపిస్తున్నారు? ఇంతకుముందేమో అక్కోడు కాకి అన్నారు, ఆంధ్రోడు కాకి అన్నారు. మరి తెలంగాణ కాకి కొడుతున్న ఎట్లా కొట్టిపిస్తున్నావు? ఏం చేసినరా బిడ్డలు? నువ్వు వాగ్దానం చేసినావు, మేనిఫెస్టోలో పెట్టినావు, దానికి సమాధానం చెప్పమనండి. వెళ్ళమనండి ఉస్మానియా యూనివర్సిటీకి, రైతుల దగ్గరికి వెళ్ళమనండి. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ, 70 లక్షల రుణ ఖాతాలకు రుణమాఫీ పొమ్మన్. 10 లక్షల మందికి రుణమాఫీ చేసి 6,000 కోట్లు, అది కూడా ఒక దాంట్లోకి వెళ్ళి రైతు భరోసా దాంట్లోకి వెళ్ళి 8,000 కోట్లకి వెళ్ళి 2,000 కోట్లు కొట్టేసి 6,000 కోట్లు ఇచ్చారు. వెళ్ళమనండి ప్రజలకు, రైతుల మధ్యనకి వెళ్ళమనండి, నిజమైన రైతుల మధ్యనకి వెళ్ళమని. అప్పుడు సంగతి ఎంత తెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళది? వెళ్ళమనండి. ఆడబిడ్డలకు 1,83,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామన్నారు. ఏ ఆడబిడ్డను అడుగురు? ఒక ఆడబిడ్డకు ఇచ్చారేమో 2,500. అడగమనండి. 7 నెలలు ఒక రేషన్ కార్డు ఇచ్చారేమో అడగమనండి. ఒక రేషన్ కార్డు ఇచ్చారేమో అడగమనండి. ఒక ఇల్లు కట్టారేమో అడగమనండి. ఒక పెన్షన్ కార్డు ఇచ్చారేమో. దమ్ముంటే వెళ్ళమనండి ప్రజలకు. చెప్పండి, మీరన్నా చెప్పండి, మీ డాటా చెప్పండి. ఓపెన్ బహిరంగ చర్చ పెట్టమనండి. అద్దండి, తెలంగాణ ప్రజలని మోసం చేసింది చాలు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీ. ఈరోజు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి దేశ విచ్ఛిన్నం కోరుకుంటున్నది. ఈరోజు చేసిన తీర్మానం వెనుక ఏదండి? ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒక్క రాష్ట్రం గురించి బడ్జెట్ పెడతారా? మరి 28 రాష్ట్రాలు రోజుకొకరు అడుక్కుంటూ పోతే అంటే దేశమద్దా? ఆర్మీకి బడ్జెట్ పెట్టినాం, 6,22,000 కోట్లు పెంచినాం. దేశమే లేనప్పుడు తెలంగాణ ఎక్కడిదిరా? తెలంగాణ లేనప్పుడు కొడంగల్ ఎక్కడిది? ఫస్ట్ ఆలోచించండి, మీరు అందరూ ఆలోచించండి. ఇండియన్స్గా విలేకరులు ఆలోచించండి, అందరూ ఆలోచించండి. దేశమే లేనప్పుడు తెలంగాణ ఎక్కడ ఉంటుంది? అడుగడుగున శత్రువులు, దేశం చుట్టుపక్కల శత్రువులు. ఎవడొస్తాడు, ఎవడు కాపాడుతాడు? దానితో ఫిరంగులతో సమాధానం చెప్తాం. దేశాన్ని కాపాడుకున్న తర్వాత రాష్ట్రాన్ని ఎట్లనే కాపాడుకుంటాం. దేశ భద్రత ముఖ్యం. పేదలు 10 లక్షల కోట్లు ఏం అద్దా? మీకే కోకాపేట ఇల్లు ఉండాలా? మీకనే ముఖ్యమంత్రి గారు వేరులకు అద్దా? 10 లక్షల కోట్లు కేటాయించాం. మధ్యతరగతులు బాగుపడద్దు, స్టూడెంట్లు బాగుపడద్దు, ఆడబిడ్డలు బాగుపడద్దు, రైతులు బాగుపడద్దు. ఆకాశంలో స్కాము, భూలోకంలో స్కాము, పాతాళంలో స్కాము. ఇది కాంగ్రెస్ నీచ చరిత్ర. ఈరోజు అన్ని ధర్మశాస్త్రాలు చెప్తున్న ఈ ముఖ్యమంత్రి, ఈ దేశం ఉన్నన్నొద్దులు ఈ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఉన్నందులు దేశాన్ని, పేదలని, మధ్యతరగతి వాళ్ళని, మహిళలని, రైతులని అందరినీ హక్కున చేర్చుకుంటాం. సురక్షిత్ భారత్, వికసిత్ భారత్, సుక్షిత్ భారత్.